ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలని వినిపిస్తున్నాను కదండి. ఈ తమిళ సాహిత్య కథలను పుస్తక రూపంలో మనకు అందించిన వారు శ్రీ ము. అరుణాచలం గారనే ప్రసిద్ధ తమిళ సాహితీవేత్త, రచయిత. ఈ పుస్తకాన్ని తెలుగులోనికి అనువాదం చేసిన వారు డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు. శివభక్తుల కథల్లోకి వచ్చాం కదండి. ఇప్పుడు మరొక కథ, ఇళయ్యాన్ కుడి మారనార్ గారి గురించి తెలుసుకుందాం. అనగనగా చోళదేశంలో ఇళయ్యాన్ కుడి అనే ఒక గ్రామం ఉంది. అక్కడ మారన్ అనే శివభక్తుడు ఉండేవాడు. అతనిది కర్షక కుటుంబం, అంటే రైతు కుటుంబం అన్నమాట. పొలం దున్ని ధాన్యం పండించి ఆ ధాన్యాన్ని శివభక్తులకి ఆహారంగా వినియోగించడం తన ధర్మమని ఆయన అనుకునేవాడు. ఇలా ధర్మకార్యాలు చేయడం వల్ల ఆయన సంపద అభివృద్ధి చెందింది. తన ధర్మాన్ని ఏ లోటు రానియకుండా నిర్వర్తించేవాడు. అతని భక్తిని లోకానికి చాటాలని పరమశివుడు భావించాడు. మారన్ సంపద తగ్గిపోయింది, ఎందుకంటే పరమశివుడు పరీక్ష పెట్టడం మొదలెట్టాడు. అతన్ని పేదరికం చుట్టుకుంది. లేమిలో కూడా ఆయన తన ధర్మాన్ని తప్పలేదు. ఏదో ఒక విధంగా రకరకాల అవస్థలు పడి ఉన్న అన్ని వస్తువులని విక్రయించి భక్తులకు అన్నదానం చేసే తన నియమాన్ని పాటిస్తూ వచ్చాడతను. ఒకనాటి రాత్రి, ఆ రాత్రి సమయం, అది కూడా వర్షాకాలం, ఇంట్లోన తినడానికి తిండి లేదు. పస్తుండి మారన్ అలాగే నిద్రపోయాడు. అలాంటి సమయంలో శివుడు ఒక భక్తుడి వేషంలో అక్కడికి వచ్చాడు. ఆయనకి స్వాగతం చెప్పి వానకు తడిసినందువల్ల కలిగిన తడిని పోగొట్టి కూర్చోబెట్టాడు మారన్. ఆయనకి భోజనం ఎలా పెట్టాలా అని చింతించసాగాడు. భార్యతో సంప్రదించాడు. మారన్లాగానే ఆయన భార్య కూడా ఎంతో అనుకూలవతి, చాలా మంచిది, ధర్మపరురాలు. ఈ వేళలో ఏం చెయ్యగలం, మనకు అప్పిచ్చేవాళ్ళు కూడా లేరే అని దుఃఖించింది. తర్వాత ఆలోచించి ఇలా చెప్పింది. ఇవాళ పొలంలో ధాన్యం విత్తులు చల్లాం కదా, అవి ఈ పాటికి మొలకలెత్తి ఉండవచ్చు. వాటిని సేకరించి తీసుకురండి, వాటితో గంజి తయారు చేసి వచ్చిన అతిథికి ఆతిథ్యమిద్దాం అంది. దిక్కుతోచని అవస్థలో ఉన్న మారన్కి ఈ మాటలు సంతోషం కలిగాయి. ఆ రాత్రివేళ ఒక గంపను తల మీద బోర్లించుకుని పొలానికి ఆయన బయలుదేరాడు. ధాన్యం మొలకలన్నింటినీ సేకరించి భార్యకు ఇచ్చాడు. మట్టంతా పోయేలాగా ఆమె వాటిని చక్కగా కడిగింది. పొయ్యిలోకి కట్టెలు లేవు ఇంతా చేస్తే. అప్పుడు మారని ఇంటిపైకెక్కి ఒకవైపు పెంకులు తొలగించి ఎండి ఉన్న వాసాలని కోసి తెచ్చాడు. వాటితో పొయ్యి రాజేసింది ఆ ఇల్లాలు. తేమ పొయ్యేలాగా ధాన్యం వేయించి రోట్లో వేసి దంచి బియ్యం చేసి అన్నం వండింది. కూర ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉండగా మారన్ దొడ్లో ఉన్న లేత ఆకుకూర గిల్లి తీసుకొచ్చాడు. అది శుభ్రం చేసి ఆమె చక్కగా వండింది. వచ్చిన అతిథి బాగా అలసిపోయినట్లుగా నటిస్తూ నిద్రలో మునిగిపోయాడు. మారన్ ఆయన్ని సమీపించి భోజనానికి లేవండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ అతిథి అదృశ్యమై అక్కడ ఒక జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. మారన్, అతని భార్య దిగ్భ్రమ చెంది నిలబడిపోయారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దంపతులు భోజనం సిద్ధం చేయడంలో పడిన శ్రమను మెచ్చుకుంటూ వాళ్ళకి కైలాసవాస సౌఖ్యాన్ని కల్పించాడు పరమశివుడు. ఇదండి కథ, మారన్ ఆయన భార్య కథ. ఇంకా ఉంటానండి. తిరిగి మరొక కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.